కొచ్చాట్ల గారు నమస్తే. నమస్కారం. చాలా మేజర్ డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. సిజేపీ నిరసనకి హింసాకాండకి సంబంధించిన ఒక భారీ డిజిటల్ ప్రచారాన్ని ఢిల్లీ పోలీసులు బయటికి తీశారు. రెచ్చగొట్టే కంటెంట్ను విస్తృతంగా ప్రచారం చేయడానికి ఉపయోగించిన వేలాది నకిలీ సోషల్ మీడియా ఖాతాలని ఒక విదేశీ బ్యాట్ నెట్వర్క్ని కూడా ఇందులో వాళ్ళు మొత్తం అన్ని డీటెయిల్స్తో సహా ప్రకటించారు. దీనితోడు ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్నాం, అమృత్సర్లో ఇంకొకటి బయటపడింది. ముందుగా ఈ టాపిక్ తోటి మొదలెడదాం సార్. ఇది కాక్రోచ్ జనతా పార్టీ ఫామ్ చేసినప్పుడు మే నెలల్లో వీళ్ళు ఒక రోజులో 2 రోజులు 20 మిలియన్ ఫాలోవర్స్ని చేర్చుకున్నారని చెప్పి పెద్ద ఒక క్లెయిమ్ చేశారు. మీకు గుర్తుంటుంది. అప్పుడే అందరికి డౌట్ ఉంటుంది, ఎందుకంటే 20 మిలియన్ ఫాలోవర్స్ని మీరు చేర్చుకోవడం అంటే ఇంత ఈజీ కాదు, టైం పడుతుంది ఎప్పుడైనా ఎవరికైనా. అన్లెస్ యూఆర్ మేజర్ పొలిటికల్ పార్టీ లీడరో లేకుంటే పాలిటిక్స్లో ఉన్న పెద్ద ఒక పార్టీని ఉంటే చేయొచ్చు. అది కూడా మీరు ఒక ఆర్గనైజ్ క్యాంపెయిన్, దాన్ని కూడా ఎవరు ఆటోమేటిక్గా రారు. ఇప్పుడు మోదీ గారు మొన్న ఒక వీడియో రిలీజ్ చేశారు, మీకు గుర్తుంది. ఫస్ట్ వీడియో ఈ అజిటేషన్ నడుస్తున్నప్పుడు పిల్లల్ని ఒక రూల్స్ తీసుకొస్తున్నాం, కొత్త చట్టాలు తీసుకొచ్చిన చెప్పడం చేసి 340 మిలియన్ వ్యూస్కి వెళ్ళింది. వీళ్ళకి వచ్చిందేమో 20 మిలియన్ అంతే. సో ఎవరు ఎక్కువ పాపులారిటీ ఉంది దాంట్లో తెలిసిపోతుంది. ఈ 20 మిలియన్ వ్యూస్ని తర్వాత ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ చెక్కర్స్ చెక్ చేశారు, డిజిటల్ చెక్కర్స్ అంటారు వాళ్ళు. వీళ్ళేమన్నారు, కాదు 90% కరెక్టే, జెన్యున్ అని చెప్పి వీళ్ళు చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే కదా వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు మొత్తం. కానీ తర్వాత ఇండిపెండెంట్ డిజిటల్ నెట్వర్క్స్ చెక్ చేసి, సోషల్ మీడియా యూజర్ నెట్వర్క్ ఇంకోటి ఉంది, వాళ్ళ దగ్గర టూల్స్ ఉన్నాయి చెక్ చేయడానికి. చూస్తే మెజారిటీ అకౌంట్స్ అంతా బాట్స్తో తయారు చేశారు. మనకు తెలిసిందే. దాని తర్వాత పాకిస్తాన్, తజాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, బంగ్లాదేశ్, ఖత్తర్ అండ్ టర్కీ, ఇక్కడి నుంచి ఉన్న అకౌంట్స్. సో ఆబ్వియస్లీ ఏం చేశారంటే, అభిజిత్ దీప్కే కానీ, సౌరవ్ దాస్ కానీ, రాంకా, వీళ్ళందరూ దే ఆర్ డిజిటల్ మీడియా స్పెషలిస్ట్. వాళ్ళు దాంట్లోనే పనిచేశారు. వాళ్ళు ఈ సౌరవ్ దాస్ అయితే అమిటీ యూనివర్సిటీ నుంచి ఒక డిజిటల్ జర్నలిజం కోర్స్ కూడా చేశారు. అక్కడి నుంచి ఎన్డీటీవీలో ఇంటర్న్ చేసిన మనిషి చాలా రోజుల ముందు. సో వాళ్ళకి ఇదంతా తెలుసు, ఓపెన్ గేమ్ ఇది. మీకు రేపు కావాలంటే, నిన్న ఒక ఛానల్లో వెళ్ళి నేను మాట్లాడుతున్నప్పుడు, తెలుగు ఛానల్ అని అన్నారు, సోషల్ మీడియాలో ఇంత పెద్ద భూకంపం వచ్చిందంటే నేను అడిగాను, మీకు రేపు అదే భూకంపం మీ పేరు మీద తయారు చేయమంటారా, నాకు డబ్బులు ఇచ్చేసాడు, నేను చేసిస్తాను చెప్పాను. అంటే మనం ఎట్లయిపోయిందంటే వాసుదేవన్ గారు, ఈ భారతదేశంలో అందరూ అనుకుంటారు సోషల్ మీడియాలో ఉన్నదే భారతదేశంలో ఉన్న ప్రజలు చూస్తున్నారు, సోషల్ మీడియాలో ఉన్నదే మన దగ్గర యంగ్స్టర్స్ అందరు చూస్తున్నారు. ఇట్ ఈస్ అ రాంగ్ మిస్నామర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us get this straight. ఇది యాంప్లిఫై చేయడానికి, అంటే చేసింది 100, దానికి 1000 చూపించడానికి మీకు డబ్బులు ఉండాలి. మీరు ఆర్డినరీ, ఇప్పుడు నాకు ఫేస్బుక్లో 110,000 మంది ఫాలో చేస్తారు నన్ను, 110,000. అండ్ లెట్ us be very clear, నేను అప్ ఫ్రంట్ చెప్పేస్తున్నాను, ఫేస్బుక్ నాకు మా పోస్ట్ మీద ప్రతి నెల నాకు డబ్బులు ఇస్తారు. అంటే నేను పోస్ట్ చేసిన దానికి వాళ్ళకి ఎన్ని వ్యూస్ వచ్చిందో దాన్ని బట్టి, ఎందుకంటే వాళ్ళు దాంట్లో అడ్వర్టైజ్మెంట్స్ చేస్తారు, మిగతా దాన్ని చేస్తారు. దాంట్లో యూట్యూబ్లో కూడా అంతే రెవెన్యూ, ఓకే, ఇన్స్టాగ్రామ్ కూడా అంతే. సో నాకు డబ్బులు ప్రతి నెల ఫేస్బుక్ నుంచి వస్తుంది. సో లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్. కానీ నేను ఫేస్బుక్ చేస్తుందంతా అంగీకరించాను. లాస్ట్ వీక్ ఫేస్బుక్ నా మానిటైజేషన్ ఆపేశారు సడన్గా. ఎందుకంటే నేను నరేంద్ర మోదీ గారిది 3 వీడియోలు పోస్ట్ చేశాను. అది కాపీరైట్ వైలేషన్ అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ చేశారు. సో నేను చూపించాను వాళ్ళకి, ఇట్ ఇస్ నాట్ అ కాపీరైట్ వైలేషన్. ఇది అన్ని ఛానల్స్కి ఇచ్చారు మోదీ ఒఫీషియల్ హ్యాండిల్ నుంచి, దీంట్లో కాపీరైట్ సంగతే లేదు. అది ఎవరో రిపోర్ట్ చేశారంట, ఎవరుంటే మాకు తెలిసిపోతుంది. ఇంకోటి జరిగింది వాసుదేవన్ గారు, మన ట్విట్టర్లో ఈ అజిటేషన్ మొదలై 20th టైంలో నేను ఒక వీడియో పెట్టాను. దాంతోపాటు ఒక ట్వీట్ కూడా చేశాను. ఏమన్నారంటే, ఇఫ్ లైఫ్ గివ్స్ యూ అ ఛాన్స్, అంటే లైఫ్లో మీకు ఒక ఛాన్స్ వస్తే మీరు ఒక స్కై రూట్గా ఉండండి, కాక్రోచ్గా కాదు అని చెప్పి. ఆ పోస్ట్ని ట్విట్టర్ ఫ్లాగ్ చేసి నన్ను హేట్ఫుల్ కంటెంట్ అని చెప్పి దాన్ని విజిబిలిటీ తగ్గించేశారు. నేను అక్కడ దాంట్లో హేట్ఫుల్ కంటెంట్ ఎక్కడ పెడుతున్నాను సార్, నాకు అర్థం కావట్లేదు. ఎక్కడుంది హేట్ఫుల్ కంటెంట్? ఒక ఆప్టిమిస్టిక్ అండ్ ప్రొయాక్టివ్ అప్రోచ్ గురించి మీరు మెన్షన్ చేశారు. ఇన్ఫాక్ట్ వీ డిడ్ ద సిమిలర్ కైండ్ ఆఫ్ వీడియో. అదేంటారు, స్కై రూట్ కండి బొద్దింకలు కామాకండి మనం కూడా చేశాం. దాన్ని హేట్ స్పీచ్ అంటున్నారు వీళ్ళు. అప్పుడు నేనేం చేశాను అంటే, మా హైదరాబాద్లో 3 కంపెనీలకి ఈ మెటా అప్పగించారు ఈ పని. ఈవెన్ ఢిల్లీ కూడా ఉంది, ఢిల్లీ, బెంగళూరులో కూడా చాలా. ఎందుకంటే మెటా ఒక్కరే ఇదంతా ట్రాక్ చేయలేరు, ట్విట్టర్ ఒక్కరే ఇది ట్రాక్ చేయలేరు. వాళ్ళని చేస్తే ఇది అవుట్సోర్స్ చేస్తారు, కాల్ సెంటర్స్కి, బీపీఓస్కి అవుట్సోర్స్ చేస్తారు. వాళ్ళు దీన్ని అగైన్ మెకానికలీ చెక్ చేయడమే పాసిబుల్. ఎందుకంటే మీరు ఎలక్ట్రానిక్లీ మీరు ఒక ఇండివిజువల్ అకౌంట్ చూస్తే మిలియన్స్ ఆఫ్ ట్వీట్స్ వస్తుంటుంది, మిలియన్స్ ఆఫ్ పోస్ట్ వస్తుంది, మీరు చెక్ చేయలేరు, వీడియోస్ వచ్చి పడుతూనే ఉంటుంది. దాన్ని ఫ్లాగ్ చేయడానికి నా అల్గోరిథం యూజ్ చేసి ఫ్లాగ్ చేస్తారనమాట. ఇప్పుడు నా దాంట్లో నేను ఎక్కడైనా టెర్రరిజం అని చెప్పానా, మర్డర్ అని చెప్పానా,
కిల్లింగ్ అని చెప్పాను, ఏం చెప్పలేదు. జీవితంలో మీకు ఒక ఆపర్చునిటీ ఉంటే స్కై రూట్ అయిపోండి, కాక్రోచ్ కాదని చెప్పాను అంతే. అది యంగ్స్టర్స్ కోసం ఉన్న ఒక మెసేజ్ ఉండే దాంట్లో అనమాట. ఒకరు మంచి ఇన్నోవేషన్ చేసి రాకెట్లు పంపిస్తున్నప్పుడు ఇంకొకరు ధర్నాలో కూర్చున్నారు ఇక్కడ జంతర్ మంతర్లో. వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకు ఉంది, నేను దాన్ని డిస్ప్యూట్ చేయట్లేదు. కానీ ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు మీకు. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ నిన్న పార్లమెంటరీ కమిటీ, నిషికాంత్ దూబే గారు ఉన్న పార్లమెంటరీ కమిటీ నిన్న ఒక హియరింగ్ ఉండే, దాంట్లో మెటా ఎగ్జిక్యూటివ్స్ ని కూడా పిలిపించారు. సో 10 days టైం ఇచ్చారు వాళ్ళకి, గ్లోబల్ హెడ్ కి ఇచ్చారు. గ్లోబల్ హెడ్, ఇండియన్ హెడ్ వచ్చారు. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాజదేవన్ గారు, ఈ టేక్ డౌన్ మోదీ గారి వీడియో టేక్ డౌన్ ఇష్యూ ఏముందనేది బిఫోర్ వి గెట్ ఇన్ టు ఇలా యాంప్లిఫైయింగ్ గురించి మాట్లాడే ముందు. ఈ మోదీ గారి వీడియోని టేక్ డౌన్ చేయడం ఫేస్బుక్ ఎందుకు చేశారు? వాళ్ళు ఏమంటారు, దే వాజ్ అ లీగల్ డిమాండ్ ఉండే అంట. అంటే ఎవరో రిపోర్ట్ చేసి దాన్ని ఫేస్బుక్ లో ఉన్న ఆథరైజేషన్ టీమ్, ఒక టీం ఉంది, వీళ్ళేమంటున్నారు అది ఆటోమేటిక్ గా జరిగిపోయింది, టెక్నికల్ కాదు, దేర్ ఇస్ నో ఛాన్స్, టెక్నికల్ ఎర్రర్ కాదు ఇది. మీకు తెలిసిపోతే, మీరు తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి ఒకసారి, ఎవరైనా ఈ ట్రాకింగ్ టీమ్స్ ఉంటారు చూడండి, మన దగ్గర హైదరాబాద్ 3 కంపెనీస్ ఉన్నాయి, మెటా ఇస్ అవుట్ సోర్స్డ్ ఇట్. వాళ్ళ దగ్గర నేను మాట్లాడాను, వాళ్ళు అంటున్నారు సురేష్ ఇస్ 2-step ప్రాసెస్ ఉంటుంది. ఓకే, దాంట్లో ఫస్ట్ ఈ టెక్నికలీ ఫ్లాగ్ చేస్తారు, ఎవరో రిపోర్ట్ చేస్తారు ఇట్లాంటి వీడియో ఉంది, ఈ వీడియోలో భయంకరమైన టెర్రరిస్ట్ అటాక్ దాని గురించి మాట్లాడుతున్నారు, టెర్రర్ గురించి మాట్లాడుతున్నారు, కిల్లింగ్స్ గురించి మాట్లాడుతున్నారు, రేప్స్ గురించి మాట్లాడుతున్నారు, ఈ వీడియోని టేక్ డౌన్ చేయాలని చెప్పి వాళ్ళు దే రిపోర్ట్ ఇట్. అది ఆ రిపోర్ట్ 50,000 1,00,000 రిపోర్ట్స్ వస్తే ఏం చేస్తారు, దీన్ని ఫ్లాగ్ చేసి టీంకి పంపిస్తారు, ఇట్లాంటి టీమ్స్ పంపిస్తారు, వాళ్ళు అనలైజ్ చేస్తారు అప్పుడు ఆ వీడియో. ఎందుకంటే లక్షల్లోని వీడియోస్ అన్ని మీరు అనలైజ్ చేయలేరు, ఇట్లాంటి రిపోర్ట్ చేసిన వీడియోస్ తీసుకుంటారు వీళ్ళు, తీసుకొని దాన్ని అనలైజ్ చేసి ఒక మేజర్ పార్ట్ చూసిన తర్వాత వాళ్ళ మేనేజర్కి పంపిస్తారు అది విత్ దేర్ అబ్జర్వేషన్స్, yes saying that this is yes correct, report is correct, we should take it down. మేనేజర్ చెక్ చేసి ఆయన ఏం చేస్తాడు, ఎస్ అని అప్రూవల్ ఇచ్చిన తర్వాత దాన్ని టేక్ డౌన్ చేస్తాడు. ఐ థింక్ సార్ అక్కడ సీనియర్ సూపరింట్ ఆఫ్ పోలీస్ అమృత్సర్ అనుకుంటా ఆయన మాట్లాడేది అదే, దాని గురించి కూడా మీరు చెప్తున్నారు, రైట్ సార్. సో దీన్ని ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇట్లాంటి పొజిషన్ లోని టేక్ డౌన్ జరిగింది మోదీ గారి వీడియో. ఇప్పుడు వీళ్ళు ఎక్స్క్యూజ్ ఏమి ఇస్తున్నారంటే ఇట్ ఇస్ అ టెక్నికల్ ఎర్రర్. నేను మొన్నగా ట్వీట్ చేశాను, ఇట్ ఇస్ నాట్ అ టెక్నికల్ ఎర్రర్, ఇట్ ఇస్ అ డెలిబరేట్స్ దిస్ వన్. సో మన జీవితంలో ఇప్పుడు ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఫస్ట్ ఫోన్ చెక్ చేస్తుంది, మన మెసేజ్లు ఏమైనా ఉన్నాయా వాట్సాప్లో, లేకుంటే మాకు ఏమైనా ఎవరైనా ఏదైనా కొత్త వీడియోలు పెట్టారా యూట్యూబ్లో, ట్విట్టర్లో ఏమైనా ట్వీట్ వచ్చిందా, ఇదే చెక్ చేస్తాం మనం టీ తీసుకునే ముందు ఇది, ఈవెన్ బిఫోర్ బ్రషింగ్ మనం ఫస్ట్ మెసేజ్ చెక్ చేసుకుంటాం మనం, అది మన యూజువల్ హ్యాబిట్ అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఏం చూపిస్తారు, లక్షలాది మంది ట్వీట్ చేస్తున్నారు, లక్షలాది మంది ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు, వీడియోలు చూడండి, పిల్లల్ని కొడుతున్నారు, వీళ్ళు టియర్ గ్యాస్ కొడుతున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఈ వీడియోని యాంప్లిఫై చేయడానికి వీళ్ళు ఫేక్ అకౌంట్స్ యూజ్ చేశారు. అది అందరికి తెలిసిందే, ఇది కొత్తదేం కాదు, వీళ్ళు ముందు కూడా చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. ఓకే, ఢిల్లీలో చేసిన దాంట్లో వాళ్ళు ఈ కేజ్రీవాల్ది అరెస్ట్ దాని గురించి చేసినప్పుడు కూడా వీళ్ళు ఇట్లాంటి ఫేక్ అకౌంట్స్ యూజ్ చేశారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు పట్టుకున్నారు ఢిల్లీ పోలీస్ చాలా క్లియర్గా. ఒక మాట మన యంగ్స్టర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, టెలికాస్ట్ చూసిన వాళ్ళు. మీరు అనుకుంటారు మీరు ఒక వీడియో పోస్ట్ చేశారు, మీరు ఒక కామెంట్ పోస్ట్ చేశారు, దాంతో ఏమవుతుంది అనేది మీకు అర్థం చేసుకుంటలేదు, దాని ఇంపాక్ట్ ఏముంటుంది అనేది. మీరు అనుకుంటారు నా ఒక కామెంట్తోనే ఎంత లోకమంతా అయిపోతుందా, లేకుంటే ఇండియాలో పెద్ద గొడవ జరుగుతుందా అంటే ఎస్, మీ ప్రతి కామెంట్ని యాంప్లిఫై చేస్తారు ఎవరో ఒకరు, ఆ కామెంట్ని స్క్రీన్ షాట్ తీసుకుని ఎవరో పంపిస్తారు ముందుకు. అది మీరు చాలా చాలా కేర్ఫుల్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మీరు ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్కి వెళ్ళారు, ఇప్పుడు కొంతమంది జంతర్ మంతర్కి వెళ్ళారు, కొంతమంది మనకు తెలిసిందే ఇందిరా పార్క్కి వెళ్ళారు మన దగ్గర. అక్కడ వెళ్ళి మీరు ఏం చేశారు, మీరు కూర్చున్నారు, స్లోగన్స్ రేస్ చేశారు, ఇట్స్ ఆల్ ఓకే. కానీ దాంట్లో 10 మంది వెళ్ళి పక్కన ఒక ఆర్టీసీ బస్ మీద రాళ్ళు విసిరితే దెన్ ద ఆర్గనైజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్. ఎవరు ఆర్గనైజ్ చేశారు అందరి మీద వస్తుంది, ఎందుకంటే 10 మంది దొరకలేదు పోలీసు వాళ్ళకి, కానీ 10 మంది వచ్చి రాళ్ళు విసిరారు, ఈ క్రౌడ్ నుంచి వచ్చారని చెప్తే అందరూ సస్పెక్ట్ అయిపోతారు. దెన్ దే హావ్ టు డిటర్మైన్ ఈ క్రౌడ్ నుంచి ఎవరు బయట మూవ్ అయ్యారు, సీసీటీవీ ఇమేజెస్ చూసి వాళ్ళు చెక్ చేస్తారన్నమాట. ఇప్పుడు జంతర్ మంతర్ జరిగిన వైలెన్స్ కూడా అంతే వాసుదేవన్ గారు. 2,800 ఎంతమంది టెర్రర్ అక్యూస్డ్ అంటే రేప్, మర్డర్ క్రిమినల్స్ వచ్చారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు అమృత్సర్ పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే అక్కడ 9 మందిని వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళకి పెట్రోల్ బాంబ్ ఇచ్చి జంతర్ మంతర్కి పంపించి అక్కడున్న ఈ యంగ్స్టర్స్ మీద ఈ బాంబు విసరాలని చెప్పారంట పాకిస్తాన్ హ్యాండ్లర్స్. అప్పుడు ఏం జరుగుతుండే, మోదీ గారు మోదీ పిల్లల్ని చంపేశారు, మోదీ కొట్టేశారు, ఆల్రెడీ లాఠీ చార్జ్ గురించి ఇంత పెద్ద చేస్తున్నారు, పోలీసు వాళ్ళు కొట్టడానికి మాట్లాడలేదు ఎవరు. పోలీసులు 200 మంది పోలీసులు గాయాలైనా ఎట్లా అయినండి, వాళ్ళే కొట్టుకున్నారా?
ఇది మనం అర్థం చేసుకోవచ్చు. దే వాజ్ అ బిగ్ కాన్స్పిరసీ బిహైండ్ దిస్. ఈ కాన్స్పిరసీని మనం అనౌన్స్ చేయాల్సింది, దానికోసం చేస్తున్నాం. సౌరవ్ దాస్ జీకే 2లో మీకు ఢిల్లీ తెలుసు కదా, మీకు చాలా మీరు గ్రేటర్ కైలాష్లో ఒక 4 లక్షల రెంట్ ఉన్న ఒక ఇంట్లో ఉంటుండే. దీనికన్నా ముందు 4 ఉంటుండే వాళ్ళు. నిన్న ఆడు వెకేట్ చేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. రెంటల్ అగ్రిమెంట్ చూస్తే ఓనర్ తోని ఆయన పేరు లేదు. హూ బుక్డ్ ఇట్? హూ బుక్ దట్ హౌస్? మిగతా 3 ఎవరు? ఇది పోలీసు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. Right. ఎందుకు వెకేట్ చేశాడు ఆ ఇల్లు? హౌస్ ఓనర్ తోటి చేసుకున్న అగ్రిమెంట్ లో ఇతని పేరు లేదు. అలా he stayed over there. I stayed there. He was staying there from years now. Almost 2 years నుంచి ఉంటాను అక్కడక్కడ. ఇప్పుడు ఢిల్లీ పోలీసు అక్కడ చేరుకున్నారు. ఇప్పుడు వాడు అంటూ అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయాను. ఓనర్ చెప్తున్నాడు రెంటల్ అగ్రిమెంట్ చూస్తే ఈయన పేరు లేదు. మళ్ళీ ఈయన ఎట్లా ఉండనిచ్చారు మీరు అక్కడ? ఓనర్ దగ్గర ఉన్న రెంటల్ అగ్రిమెంట్ కాపీలో ఇతని పేరు లేదు. లేదు. అండ్ హూ పెయిడ్ ఫర్ ద రెంట్? అది కూడా తెలియదు. సో క్యాష్లో ఇచ్చారంటున్నారు ఓనర్. ఇది ఇన్వెస్టిగేషన్ ఒక స్టెప్ ఢిల్లీ పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దీంట్లో చాలా మటుకు ఫేక్ ప్రొఫైల్స్ కానీ బాట్ నెట్వర్క్స్ యూజ్ చేశారు. ఓకే, మీరు ఒక బాట్ నెట్వర్క్ కొనుక్కుంటే మీకు లక్షల వ్యూస్ వస్తుంది వాసుదేవన్ గారు, కానీ దాన్ని ఈజీగా పట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను చూడండి, నేను ఫేస్బుక్ లో